ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 41 నుంచి. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 41 నుంచి. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్లడివారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కాని బాలి యేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ అపరిచితులలోనూ బాలుని వెతకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకే వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయంలో వేద బోధకుల మధ్యన కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. వారు ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లా చేసితివి? నీ తండ్రియు నేనున్న విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట వారు యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదులుపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పొందువారు మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు యేసు మరియా యోసేపుల పవిత్ర కుటుంబం యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ కూడా, తల్లిదండ్రులకు, బిడ్డలకు అందరికీ కూడా తిరు కుటుంబ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మన కుటుంబాలను అభినందించుకుందాం. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఈరోజు తల్లి అని శ్రీ సభ తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ రోజున తిరు కుటుంబం మన కుటుంబం. యేసు మరియా యోసేపుల యొక్క కుటుంబాన్ని గురించి ఈ రోజున ధ్యానం చేస్తూ ఆ విధముగా మనము జీవించాలని ప్రయాసపడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నేటి 3 పట్టణాల యొక్క సారాంశము, తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా మన బిడ్డలను విశ్వాసములోను జ్ఞానములోను పెంచేటువంటి బాధ్యత మంది అని, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు, అర్థం చేసుకునేటువంటి తత్వాలు, గౌరవ మర్యాదలు, వినయ విధేయతలు ఉండాలని, యేసు మరియా యోసేపుల యొక్క కుటుంబాన్ని ఆదర్శ కుటుంబముగా మనం స్వీకరించాలని అన్నటువంటిదే నేటి 3 పట్టణాల యొక్క సారాంశం. మొదటి పట్టణంలో మనం విన్నాం, భార్య భర్తలు, బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలి. వారికి దీర్ఘాయుస్సు పెరగాలి అంటే తల్లిదండ్రుల పట్ల సరైనటువంటి గౌరవ మర్యాదలు చూపించాలి. విషయాలు చాలా చక్కగా శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో పొందుపరపబడ్డాయి. ఇక 2వ పట్టణంలో పౌలు గారు అంటారు, భార్యాభర్తల మధ్యన ఉండవలసినటువంటి విలువైనటువంటి సంబంధాలు, ఒకరికొకరికి భార్యలారా మీ భర్తలను ప్రేమింపుడు, భర్తలారా మీ భార్యలను ప్రేమింపుడు, ఒకరి పట్ల ఒకరు వినయ విధేయతలను చూపించుడు, పరస్పర ప్రేమ కలిగి జీవించుడు, భార్యాభర్తల మధ్యన దయ,
కనికరాలు, అర్థం చేసుకునే గుణాలు, సహనము, ఐక్యత, ఈ విధముగా క్రైస్తవుల విలువల గురించి పునీత పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి విలువలు కలిగినటువంటి జీవితాలు కుటుంబాలుగా జీవిస్తున్నారా లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ రోజున సువిశేషపట్నంలో అర్థం చేసుకుంటే కుటుంబం ఎలా ఉండాలో యోసేపు గారు, మరియ తల్లి గారు, యేసుక్రీస్తు గారు ఈ రోజున ముగ్గురు నేర్పిస్తున్నారు. ఈ తిరు కుటుంబం అనేటువంటిది ఏ విధముగా ఒక పవిత్ర కుటుంబముగా మారుతుందో ఆలోచన చేస్తూ ప్రతి తండ్రి కూడా యోసేపు గారిని ఆదర్శముగా తీసుకోవాలి, ప్రతి స్త్రీ కూడా మరియ తల్లిని ఆదర్శముగా తీసుకోవాలి, ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తుని ఆదర్శముగా తీసుకోవాలి. అప్పుడే మన కుటుంబాలు పవిత్ర కుటుంబాలుగా మారుతాయి. రోజున ఎన్ని చెప్పుకున్నా కానీ మన కుటుంబాలు పవిత్ర కుటుంబాలుగా మారకుండా ఉండడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. బహుశా విశ్వాసం లేకపోవడం వలన, వివాహేతర సంబంధాలు కలిగి జీవించడం వలన, డబ్బే ముఖ్యమని పరుగులు తీస్తున్న వ్యక్తులు, కుటుంబాలు, దుర్వ్యసనాలకు లోనైనటువంటి కుటుంబాలు, స్వార్థ బుద్ధితో జీవించే జీవితాలు, ఇవన్నీ కూడా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇవన్నీ తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ధ్యానం చేద్దాము. కానీ ఈ రోజుకి నా ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు, యోసేపు, మరియ తల్లి యొక్క పవిత్ర కుటుంబాన్ని ఈరోజున ధ్యానం చేస్తూ ఈ కుటుంబాల యొక్క గుణగణాలను మనం కూడా కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే తల్లి, తండ్రి, బిడ్డలు, ఇది కుటుంబం. అయితే ఈ కుటుంబాన్ని ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు. దీనిని ఆంగ్లం ఈ రోమన్ పదము నుంచి వచ్చినటువంటి మాట. ఇది ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ అంటే సర్వెంట్ అనే అర్థము. అంటే సర్వెంట్ ఏ విధముగా, సేవకుడు ఏ విధముగా ఒక యజమానునికి తల వంచి జీవిస్తాడో, ఏ విధముగా సేవకుడు యజమానుడి పట్ల ప్రేమ, గౌరవము, ఆప్యాయతలు కలిగి జీవిస్తాడో, అటువంటి వైఖరితో జీవించేటువంటి జీవిత విధానమే ఈ సర్వెంట్కు ఉన్నటువంటిది. ఈ సర్వెంట్ అనేటువంటి పదము ఇది ఫ్యామిలీస్ అనేటువంటి పదము నుండి వచ్చింది. కాబట్టి ప్రియబిడ్డలారా, కొన్ని క్లుప్తముగా చెప్పుకోవాలి అంటే, సాంఘిక జీవనానికి ఒక వ్యక్తి పరిపూర్ణతను సాధించాలి అంటే ఈ కుటుంబం అనేటువంటిదే ఒక పునాదిగా ఏర్పడాలి. కుటుంబాన్ని ఆధారముగా చేసుకుని, కుటుంబ పునాదిని ఆధారముగా చేసుకుని ఒక వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకుంటాం, ఒక వ్యక్తిత్వ వికాసాన్ని మనం రూపుదిద్దుకుంటాం. ఉదాహరణకు, మీ కుటుంబంలో తల్లిదండ్రులు లేకుండా ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోగలడా? తల్లిదండ్రులు లేకుండా బిడ్డలు ఎక్కడైనా పెరిగినట్లు చరిత్రలో ఉందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కుటుంబం, తల్లిదండ్రులు అనేటువంటి ఈ పునాది ద్వారానే ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని రూపుదిద్దుకుంటాడు. అందుకే దీనికి యేసుక్రీస్తు కూడా అతీతము కాదు. యేసుక్రీస్తు కూడా ఒక కుటుంబానికి జన్మించినటువంటి వాడే. కుటుంబము ద్వారా తన వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి భూలోకానికి వచ్చాడు. అందుకే ఆయన దేవుడైనా కానీ మనుషుల మధ్యన జన్మించడానికి, మానవుల కొరకు జన్మించడం కొరకు ఇదిగో కుటుంబాన్ని, యోసేపు మరియలను ఆదర్శముగా తీసుకొని, ఒక కుటుంబాన్ని ఒక మాధ్యముగా చేసుకొని ఆ తండ్రి దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఆయన ప్రేమను యేసుక్రీస్తు రూపంలో భూలోకానికి పంపించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కాబట్టి మనిషి యొక్క జీవిత ఆరంభము కానీ, వ్యక్తిత్వ నిర్మాణము కానీ అన్నింటినీ కూడా కుటుంబం మీదే ఆధారపడుతుంది. ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ఇక రెండవదిగా, ఎందుకు మనము తిరు కుటుంబాన్ని పవిత్ర కుటుంబముగా అనుకుంటున్నాం? లేదా ఎందుకు మనము తిరు కుటుంబ పండుగ చేసుకోవాలి? క్రిస్మస్ తర్వాత వచ్చేటువంటి వారమునని మనము ఈ తిరు కుటుంబ పండుగను చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎదిగిన మనుషులా రాలే. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిపూర్ణ పర్ఫెక్ట్ బాడీతో లేదా సోల్తో ఆయన రాలేదు. ఆయన వచ్చినటువంటిది, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన మనిషిగా, దైవ కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి వేళని క్రిస్మస్ కింద మనం చేసుకున్నాం. ఇంకా ముందుకు ధ్యానం చేయాలి అంటే
ఆయన ఎదగడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి యేసు మరియా యోసేపులను ఒక మాధ్యమగా చేసుకున్నాడు. ఈ ప్రపంచానికి కుటుంబంలో దర్శనమిచ్చాడు. కాబట్టి ఆ కుటుంబం ద్వారా అందరినీ కలుసుకున్నాడు. అందుకే ఈ యోసేపు మరియా యోసేపుల యొక్క కుటుంబము ఒక పవిత్ర కుటుంబము అంటాం. ఎందుకంటే ఆయన పవిత్రముగా జన్మించాడు కాబట్టి. నెంబర్ 3, తిరుకుటుంబం ఒక పవిత్ర కుటుంబం. ఎందుకు ఒక పవిత్ర కుటుంబం అవుతుంది? ఒకసారి ఆది గ్రంథంలోనికి వెళితే ఆదమ్మ యావములు చేసినటువంటి పాపం వలన కుటుంబము విచ్ఛిన్నమైపోయింది, కుటుంబం పాడైపోయింది. మరలా తండ్రి దేవుడు తలంచాడు ఏమని? ఇదిగో ఆదాములు యావముల ద్వారా ఏర్పడవలసినటువంటి సాన్నిహిత్యము, ఆ కుటుంబ బంధము తెగిపోయింది. కాబట్టి మరలా యోసేపు మరియ తల్లులను ఎన్నుకొని వారి ద్వారా ఒక కుటుంబము ద్వారా యేసుక్రీస్తును పంపించి మరొక పవిత్ర కుటుంబముగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఒక ఆదర్శమైన కుటుంబాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అందుకే ఆదాము అవ్వల కుటుంబము అపవిత్ర కుటుంబము, అంటే పాపపు కుటుంబము అయితే దానిని రూపుమాపి పవిత్ర కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచారు. ఆ కుటుంబమే యోసేపు మరియా యేసుక్రీస్తుల యొక్క కుటుంబము. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వీరు మనకు నేర్పించే వారి కుటుంబంలో ఉన్నటువంటి అనేక లక్షణాలను మనకు నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వదిగా, తిరు కుటుంబము ఒక త్రిత్వైక కుటుంబం. త్రిత్వములో పితాపుత్ర పవిత్రాత్మ ఒకే స్వభావము, ఒకే వ్యక్తిత్వము. వివిధ వ్యక్తులైనా ఏ విధముగా కలిగి జీవిస్తున్నారో ప్రతి కుటుంబంలో వ్యక్తులందరూ కూడా ఒకే స్వభావం కలిగి జీవించాలి, ప్రేమను కలిగి జీవించాలి. వ్యక్తులు వేరే వేరైనా కానీ ఈ పితాపుత్ర పవిత్రాత్మలు ఏ విధముగా కలిసి జీవిస్తున్నారో అలాంటి కలవడి జీవితాన్ని జీవించాలని మనకు తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఈ పవిత్ర కుటుంబాన్ని మనము ఎందుకు పవిత్ర కుటుంబముగా అంటున్నామంటే ఆదాములు అవ్వల యొక్క కుటుంబాలకు అతీతముగా ప్రేమానురాగాలు, అర్థము చేసుకో గుణాలు ఇవన్నీ కూడా ఈ పవిత్ర కుటుంబంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ కుటుంబాన్ని పవిత్ర కుటుంబం అంటాం. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన కుటుంబాలు పవిత్రముగా ఉన్నాయా? మన కుటుంబ విలువలు కలిగి జీవిస్తున్నామా? మన బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తున్నామా అంటే ఈరోజు లేదనే చెప్పుకోవచ్చు. కుటుంబాలు సరిగా జీవిస్తున్నాయా? తల్లిదండ్రులుగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారా? తల్లిదండ్రులుగా కుటుంబ విలువలను పిల్లలకు నేర్పిస్తున్నారు అంటే ఈ రోజున చేతులెత్తే వాళ్ళు చాలా అరుదుగా కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పాశ్చాత్య దేశాలకి వెళ్ళి అడిగితే కుటుంబం అంటే ఏమిటని పాశ్చాత్య దేశాల్లో వాళ్ళని అడగండి, వారు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? లేదా మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అని అడిగితే వారు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? మేము అనగా తల్లి, తండ్రి, 2 కుక్క పిల్లలు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పోయాయి. పాశ్చాత్య దేశాలకు వెళితే నేను, నా తండ్రి, 2 కుక్క పిల్లలు. ఇంకా గమ్మత్తైనటువంటి విషయాలు ఏంటంటే కుక్క పిల్లలకు వీలునామాలు, ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత ఆస్తంతా ఎవరికి చెందాలి? కుక్కలకు చెందాలి రాసుకున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు అమెరికాలో చాలా ఉన్నాయి. ఆ బిడ్డలు తల్లిదండ్రులు చనిపోవడం, ఆస్తి కుక్కకు రాయడము, కుక్కను గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవడము, ఆ కుక్క పేరున రాయబడినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ మనం వింటున్నటువంటి మాటలే. నా ప్రియబిడ్డలారా, నేటి ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ కాస్త కూలిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. మనిషి నీతితో కూడినటువంటి జీవితాలు జీవించడం మానేస్తున్నాడు. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. పెండ్లి కాకుండానే బిడ్డలకు జన్మనిస్తున్నారు, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. భార్య భర్తల మధ్యన దాంపత్య బంధాలు తెగిపోతున్నాయి, గొడవలు పెరిగిపోతున్నాయి, విభేదాలు పెరిగిపోతున్నాయి, విడాకులు ఎక్కువైపోతున్నాయి, కుటుంబ విలువలు మారిపోతున్నాయి, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఏ రోజున పవిత్ర కుటుంబము నేర్పించే సత్యాలు ఏమిటి అంటే, పవిత్ర కుటుంబం ఏ విధముగా విలువలు కలిగి జీవిస్తుందో అలాంటి విలువలు మనము కూడా కలిగి జీవించాలని రోజున మనందరినీ ఆహ్వానిస్తున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీకు అర్థమవ్వడం కోసము ఒక 4 స్టోరీలు చెప్తాను. చిన్నవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టోరీ నెంబర్ 1. ఈ 4 స్టోరీలో, కథనాలలో మీకేం అర్థమైందో నాకు చెప్పండి, ఓకేనా?
ఈ 4 స్టోరీల్లో మీకు ఏం అర్థమైందో చెప్పండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి తత్వవేత్త సోక్రటీస్ భార్య ఉండేదట, చాలా గయ్యాలిది, ఎప్పుడు కూడా గొడవలు పెడుతుండేది ఈ సోక్రటీస్ వాళ్ళ భార్య. ఒకసారి సోక్రటీస్ అలా బయటకు వెళ్ళాడట. అయితే భార్య అప్పుడే పెళ్ళయింది. భార్య అడిగిందట, రోజు మొట్టమొదటిసారి ఫస్ట్ రోజు, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అలా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాను అన్నాడంటే సోక్రటీస్. మొదటి రోజు ఊరుకుంది. రెండో రోజు మరలా రెండో రోజు కూడా అడిగింది, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తాను, ఇలా ప్రపంచాన్ని అలా చుట్టుముట్టి రావడానికి వెళ్తున్నాను, అలా ప్రశాంతత కోసము ఆ చెట్ల దగ్గర పుట్టల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించడం కొరకు వెళ్తున్నాను అని చెప్పాడు. చాలా సమాధానముగా, చాలా శాంతి కూల్గా సమాధానాన్ని ఇచ్చాడట. రెండో రోజు చేతులు నడిపేసుకుంది వాళ్ళ ఆవిడ. ఇక మూడో రోజు ప్రియ సహోదరులారా, కాస్త కోపం వచ్చింది సోక్రటీస్ వాళ్ళ భార్యకు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తాను, ఇలా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాను. లేదు, నేను పెళ్ళైనగా నుంచి గమనిస్తూ ఉన్నాను, మీరు రోజు ఏదో సాకు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. పాపము అప్పుడే మంట దగ్గర కూర్చొని చలినీళ్ళు కాచుకుంటుంది సోక్రటీస్ భార్య. ఈయనిచ్చినటువంటి సమాధానాలకు సోక్రటీస్ భార్య ఒళ్ళు మండిపోయి అక్కడ ఉన్న కుండలో ఉన్నటువంటి వేడి నీళ్ళన్నీ కూడా దుమ్మరించేసిందట. వెంటనే సోక్రటీస్ అన్న మాట ఏంటో తెలుసా? నా భార్య ఎప్పుడు ఉరుములు మెరుపులు కురిపించేది, ఈరోజు వర్షం కురిపించింది అన్నాడట. వడగండ్ల వాన కురిపించింది ఈ రోజున అని చాలా నెమ్మదిగా సమాధానం ఇచ్చాడట. అయితే భార్య ఎంత గయ్యాలతనం కలిగి జీవించినా కానీ చివరకు చాలా ప్రశాంతముగా భర్త ఇచ్చే ఆ జవాబులకు ఈయన గయ్యాలతనాన్ని పోగొట్టుకుందంట. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ, సోక్రటీస్ జీవితంలో జరిగినటువంటి కథనము. నా ప్రియ సహోదరులారా, స్టోరీ నెంబర్ 1. నెక్స్ట్ స్టోరీ నెంబర్ 2. కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. గర్వం పెరిగిపోయింది. ప్రతిరోజు కూడా భార్యని ఏదో ఒకటి తిడుతుండేవాడు. అయితే ఒక రోజున ఉండబెట్టలేక ఈ విధముగానే తను తెస్తున్నటువంటి డబ్బులతో మొత్తం అంతా కూడా వెచ్చిస్తుంది అని భార్యను తిట్టడం ప్రారంభించాడట. ఏమని? ఇదిగో నేను సంపాదించే డబ్బుతో నువ్వు తిని ఇంటి దగ్గరే ఉంటున్నావు, బాండ్రు కప్పలాగా తినేసి ఇక్కడే ఉంటున్నావు అన్న మాట, ఆ సో కాల్డ్ ద వర్డ్ బాండ్రు కప్ప అన్న మాట వాడడం ద్వారా వెంటనే ఈ భార్య ఇంకా లాభం లేదు, మా ఆయనకు ఒక లెసన్ నేర్పించాలని చెప్పి ఇక ఆ రోజున అంతా కూడా ప్రతిరోజు కూడా భార్య చేసే పనులు ఉంటాయి కదా, ఏవేమి ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయడం, భర్తను డ్యూటీకి వెళ్ళడానికి కావాల్సినటువంటి పనులు చేయడము, ఇల్లు ఊడ్చడము, వంటలు వండడము, బిడ్డలను తయారు చేయడం, ఇవన్నీ కూడా బంద్ చేసింది, ఆపేసింది. వెళ్ళి ఆ తర్వాత రోజు లేవకుండా దుప్పటి కప్పేసుకొని నిద్ర నుంచి లేవలే, అలా నిద్రపోతుంది. భర్త అనుకున్నాడు, ఓహో మా భార్య కొద్దిగా అలసిపోయినట్టుంది అని చెప్పి చూస్తే రోజు చేసే పనులు మొట్టమొదటి ఉదయం లేచి టిఫిన్ చేస్తుంది, చేయలేదు. అయితే భర్త అర్థం చేసుకొని, సరే భార్య పడుకున్నట్టు నిద్రపోతున్నట్టుంది, సరే నేను బయటకు వెళ్ళి ఆ జీషాన్లో ఎక్కడ తినేస్తానని చెప్పి బ్రేక్ఫాస్ట్ అక్కడ తినేసి వెళ్ళిపోయాడు. ఆ జీషాన్లో బ్రేక్ఫాస్ట్ ఉండవు, లంచ్లో ఉంటాయి, చాలా చక్కగా తినేస్తున్నారు. కానీ అలా బయటకు వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేసేసాడు, డ్యూటీ అంతా అయిపోయింది. సాయంకాలం వస్తున్నాడు. రాగానే ఇంటిలో అడిగిపెట్టగానే ఎప్పుడు తన భార్య అందముగా సుందరముగా ఉంచేటువంటి పూల వనాలు లేదా పువ్వులు వాడిపోయాయి. అరే ఏంటన్నా భార్య, ఏంటి ఈరోజు పూలన్నీ వాడిపోయాయి, నా భార్య నీళ్ళేయలేదా అని చెప్పి కాస్త లోపలికి వెళ్ళాడట. ప్రియ సహోదరులారా, పిల్లలు కేకలు పెడుతూ ఉన్నారు. ఏంటి పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇంకా స్కూల్ మామూలుగా అయితే వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావాలి కదా, పిల్లలు కేకలు వేస్తున్నారేటని కాస్త లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరముగా ఉందట. కాస్త లోపలికి వెళ్ళి, ఇదేంటి ఈరోజు ఏమైంది, నా భార్యకు ఇల్లు ఓడవలేదా అని చెప్పి కిచెన్ రూమ్లో కాకలేస్తుందని తొందరగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఆహారం లేదు, పిల్లలకు ఆహారం లేదు, ఫుడ్ లేదు, వాళ్ళు ఆకలి బాధలతో కేకలు వేస్తున్నారు. ఈయన ఇల్లంతా కూడా అశుభముగా ఉంది, శుభ్రముగా లేదు. ఇవన్నీ కూడా కాస్త లోపలికి వెళ్ళి ఏమైంది నా భార్యకు అని అప్పుడు ఆలోచన చేయడం మొదలెట్టాడట.
నేను ఎందుకు నా భార్యను నేను తిట్టాను, ఎందుకు కలిగిందని ఆలోచన చేస్తే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అప్పుడు భర్తకు అర్థమైందంట. ఏమని? అరే, ఒక్కరోజు నా భార్య పనికి చేయకపోతే స్వర్గంలాగా ఉండవలసినటువంటి నా గృహము ఈ విధముగా తయారవుతుందా అని చెప్పి వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా సారీ, ప్రతిరోజు కూడా నేను వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చేదానివి, ఈ రోజున నీ యొక్క ఎదురు నాకు తగలలేదు. ప్రతిరోజు పూలు చాలా చక్కగా మొలిచేవి, చక్కగా ఉండేవి, కానీ ఈ రోజున మొలవలి పువ్వులు వాడిపోయాయి. ప్రతిరోజు పిల్లలు చాలా చక్కగా సిద్ధమై ఉండేవారు, ఈ రోజున ఆకలి బాధలతో వారు అరుస్తున్నారు. ఇదంతా నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పగానే, మరి భార్యలకు కావాల్సింది ఇదే కదండి కదా. మీ కుటుంబాల్లో కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా భార్యకు భర్తలకు గొడవలు అయిందనుకోండి, వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. ఒకసారి పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లుగా 3 మాటలు, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఫర్గివ్ మీ. ఈ 3 వాడండి. అంటే కుటుంబం వెంటనే భర్త వాడినటువంటి 3 మాటలకు వెంటనే అయ్యో అదేమీ లేదండి మొదలెట్టింది తన పనులను తాను చేసుకోవడానికి. స్టోరీ నెంబర్ 2. స్టోరీ నెంబర్ 3 ఏమనుకోకండి, ఈరోజు తిరు కుటుంబం పండుగ కదా, ఏమనుకోకండి. స్టోరీ నెంబర్ 3, భర్త అన్నాడట, ఏమై ఇలా రా అన్నాడట. భార్య, ఏమండి ఏమైనా తప్పు చేశానా చెప్పండి. ఏంటి ఆమ్లెట్ వేసావు, నేను నీకు అంత చీపుగా కనిపిస్తున్నానా? ఎంతసేపు ఈ ఆమ్లెట్, జస్ట్ గుడ్డును పగలగొట్టి పెనం పైన వేస్తే ఆమ్లెట్ వచ్చేస్తుంది అని చెప్పి తిట్టి పంపించేసి, మరి నీకు బాయిల్డ్ ఎగ్ విత్ ఆనియన్స్ రాదా అని చెప్పి తిట్టేసి పంపించాడట. సరే, భార్య తర్వాత రోజు బాయిల్డ్ ఎగ్ చేసిందట. మరలా భర్త కూర్చున్నాడు కదా తినడానికి, ఏమే ఇలా రా అన్నాడట. ఆ భార్య వినయంగా వెళ్ళి, ఏమండి చెప్పండి, ఇంకేమైనా తప్పు చేశానంటే, నేను నీకు ఎంత చీపుగా కనిపిస్తున్నాను, బాయిల్డ్ ఎగ్ చేసావు, వండావు, నాకు తెలియదా ఈ బాయిల్డ్ ఎగ్ 7 నిమిషాల్లో ఉడికిపోతుందని తెలియదా? అంటే నేను 7 నిమిషాలు భర్తలా కనపడుతున్నానా అని తిట్టి అన్నాడట. చికెన్, మటన్, ప్రాన్స్ ఇలాంటి చేయడం రావా నీకు అని చెప్పి తిరిగి పంపించాడట. తర్వాత రోజు భార్య ఇవన్నీ కూడా వండేసిందట. ఏమని? చికెను, మటను, ప్రాన్స్ మొత్తం మెను అంతా కూడా, జీషాల్లో ఉన్న మెను అంతా కూడా వండేసిందట. వెంటనే మరలా పిలిచాడు, ఏమయ్యేలారా చెప్పండి, ఏమైనా తప్పు చేశాను? ఏంటి నీకు ఎలా కనపడుతుంది? నా కష్టార్జితం నీకు ఎలా కనబడుతుంది? ఇన్ని ఉండేవు, ఎవడు తింటాడు ఇన్ని? అంటే నేను సంపాదించే డబ్బునంతటను కూడా నువ్వు వృధా చేయడానికి ఉన్నావా అని మరలా తిట్టడం ప్రారంభించాడట. ఇక లాభం లేదు మా ఓడితో అని చెప్పి తట్టబొట్ట సర్దుకుని ఇంటికి పోయిందట. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, 1, 2, 3 3 స్టోరీలు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 3 కథనాల్లో మీకు ఏమనిపిస్తుంది? ఈ 3 కథనాల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉందా? భార్యాభర్తల మధ్యన అర్థం చేసుకునే గుణం ఉందా? భార్యాభర్తల మధ్యన ఒకరినొకరు అర్థం చేసుకుని ఐక్యతతో జీవించే గుణాలు ఉన్నాయా? ప్రియ బిడ్డలారా, సఖ్యత లేదు, ఐక్యత లేదు, ప్రేమానురాగాలు లేవు, అర్థం చేసుకు గుణం లేదు, ఒకరికొకరు గౌరవించుకు గుణాలు లేవు, బాధ్యతలు లేవు. ఇవి ఈ 3 కుటుంబాలలో కనిపించేవి. చూడండి, భర్త భార్య, భార్య భర్త, బిడ్డలు, ఇవన్నీ కూడా ప్రియ బిడ్డలారా ప్రస్తుతము బహుశా ఇవి కథనాలు కావచ్చు, కానీ ఇలాంటి కథనాలతో కూడుకున్నటువంటి జీవితాలు ఎందరెందరో ఉన్నాయి ఈ రోజున. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ బిడ్డలారా. అందుకే నేటి 2వ పట్టణంలో పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులు కండి, భర్తలారా మీ భార్యలకు విధేయులు కండి, ప్రేమించండి, పరస్పర ప్రేమానురాగాలు చూపించుకోండి, పరస్పర సఖ్యతను చూపించుకోండి. ఈ విధముగా పవిత్రమైనటువంటి కుటుంబాలుగా జీవించగలరు అని 2వ పట్టణంలో పౌలు గారు తెలియజేస్తున్నారు. క్రీస్తునాథునందు ప్రియ బిడ్డలారా, అందుకోసమే ఈ రోజున కుటుంబ వ్యవస్థ గురించి ధ్యానించమంటూ కుటుంబ విలువలు, ప్రేమ, ఐక్యత, వినయము, గౌరవము, అర్థం చేసుకునే గుణము, దేవుని పైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి జీవించాలని రోజున తిరుకుటుంబ పండుగను చేసుకుంటున్నాం నా ప్రియ బిడ్డలారా. ఈ విధముగా ఈ కుటుంబాన్ని, ఇలాంటి కుటుంబాలు కలిగినటువంటి ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తూ యేసు మరియు యోసేపుల యొక్క పవిత్ర కుటుంబాన్ని చూపిస్తూ, ప్రతి తండ్రి కూడా యోసేపులాగా ఆదర్శముగా ఉండాలి, ప్రతి మహిళ కూడా మరియతల ఆదర్శముగా ఉండాలి, ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తుని ఆదర్శముగా తీసుకోవాలి. ఈ పవిత్రమైనటువంటి కుటుంబం గురించి, 3 వ్యక్తిత్వాల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యోసేపు గారు.
మత్తయి, లూకా శుభవార్త 1-2 అధ్యాయాలను పరిశీలన చేస్తే యోసేపు గారు ఎలాంటి వారో తెలుసా? యోసేపు గారు ఒక వడ్రంగి, నిజాయితీపరుడు, కష్టజీవి, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పగా పాటించినటువంటి వాడు. లూకా శుభవార్త 2:24-22 వచనాలు. మరియమ్మ గారు పెళ్లికి ముందు గర్భం ధరించిందని చెప్పి బహిరంగముగా అవమానించడం ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించాలనుకున్నటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి యోసేపు గారు. ఇతర మనోభావాలను దెబ్బతీయకూడదని, కించపరచకూడదని, కష్టపెట్టకూడదని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఈ యోసేపు గారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మంచి గుడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట అంటారు పెద్దలు కదా. లేడి లేచిన తోడనే ప్రయాణం అంటారు. ఈ విధముగా యోసేపు గారు దేవుడు చెప్పిన వెంటనే దేవుని మీద నమ్మకము, మరియమ్మ గారి మీద ఆ విశ్వాసము ఇవి పట్టుకొని దేవుని చిత్త ప్రకారముగా జీవించడానికి పరుగులు తీసాడే కానీ యోసేపు గారు ఇది నా వల్ల కాదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది నేను చేయను, నాకు అసలు ప్రమేయమే లేదు అని చెప్పలే. యోసేపు గారి వ్యక్తిత్వం చూడండి, ఇన్ని ఉన్నాయి. మరియమ్మ గారిని తన కడుపులో ఉన్నటువంటి యేసుక్రీస్తును శత్రువుల బారు నుండి కాపాడడం కొరకు, ఏ రోజు నుంచి కాపాడడం కొరకు, సంరక్షించడం కొరకు ఏం చేశాడో తెలుసా? కుటుంబ బాధ్యతను భుజాలపైన వేసుకున్నటువంటి వ్యక్తి యోసేపు గారు. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ తండ్రులారా, ఈరోజున ఆలోచన చేయాలి. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? తమ కుటుంబాలను గాలికి వదిలేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తమ బిడ్డలు పోతే నాకేంటి, భార్య ఎటు పోతే నాకేంటి, కుటుంబ వ్యవస్థ ఎలా పోతే నాకేంటి, సంసార జీవితం ఎలా పోతే నాకేంటి, నేను బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను అన్న రీతిలో జీవించిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, ఒళ్ళును ఇంటిని గొల్ల చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. స్నేహితులతోనూ, బిందులతోనూ, విలాసాలతోనూ అనేక విధాలుగా జీవిస్తూ త్రాగుడుకు బానిసలయ్యి ఇంటిని, ఒళ్ళుని, బిడ్డలను అందరినీ కూడా తాకాటలకు పెడుతూ ఇలా జీవించినటువంటి తండ్రులు చాలామంది ఉన్నారు. రోజున తండ్రిగా నీ బాధ్యతలను నీవు నిర్వర్తించేటువంటి క్రమంలో యు ఆర్ ఏ ఫెయిల్యూర్, నీవు ఒక విఫలం చెందుతున్నావు. ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. యేసుని ఆదర్శముగా తీసుకోండి. ఆయనకు సంబంధం లేకపోయినా దేవునికి విధేయించాడు. భుజాలపైన మరీ తల్లిని బిడ్డ అయ్యో ఏమైపోతారు అన్న ఆ ఇంకిత జ్ఞానం యోసేపు గారికి ఉంది. కనీసం ఆఫ్టర్ ఆల్ మనకి ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారో తెలియదు, దేనికోసం చేసుకుంటారో తెలియదు. బిడ్డలను వదిలేస్తున్నారు, భార్యలను వదిలేస్తున్నారు. ఎక్కడ పోతే నాకేంటి, డబ్బుంటే చాలు అనుకుంటున్నారు. తల్లిదండ్రులారా, యోసేపు తన బాధ్యత, కుటుంబ బాధ్యతను భుజాలపైన వేసుకుని ముందుకు సాగాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగి జీవించాలి ప్రతి తండ్రి కూడా. రెండవదిగా మరియా వినయ విధేయతలు కలిగి జీవించినటువంటి ఒక సాధారణ స్త్రీ. ఆమె పేదరికానికి సొనగలే, ఆమె కష్టాలలో ఈదడానికి ముందుకు సాగింది. లూకా శుభవార్త 1:28 వచనంలో దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా తల వంచింది. దేవుని చిత్త ప్రకారముగా చలిలో, ఎముకలు కొరికేటువంటి చలిలో ప్రయాణం చేయడానికి పూనుకుంది. అనొచ్చు కదా, ఏంటి యోసేపు నాకు ఫెసిలిటీస్ లేవు, ఏంటి యోసేపు నాకు ఇల్లు లేదు, బిడ్డను ప్రసవించడానికి ఇల్లే లేదు, నువ్వేం మొగాడవయ్యా అని అనలే. చూడండి ఇంకిత జ్ఞానం. బిడ్డ యోసేపుతో కలిసి మరీ తల్లి విధేయించింది. ఆ కష్టాలలో ఏదనానికి ఊరుకుంది, ఏదనానికి ప్రయత్నం చేసింది, ఒప్పుకుంది. రోజున ఎంతమంది ఒక బిడ్డలారా, స్త్రీలారా, ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి ఈ మరీ తల్లి లాంటి వ్యక్తిత్వం కలిగి జీవిస్తున్నారు? నాకు కూలర్ లేదు, ఏసీ లేదు, బెడ్ లేదు, సారీలు లేవు, ఆ బిందె లేదు, కొండ లేదు, ఎప్పుడు సోకలే. కానీ ఆ చిన్న ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లానికి మనమంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి తల్లులు చాలామంది ఈ రోజున కనబడట్లేదు. అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, నగలకు ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు, ఈ బాడీకి కావలసినటువంటి ఆ శరీర ఆకృతులకు ప్రాముఖ్యతనిచ్చి తండ్రులను, బిడ్డలను మరుస్తున్నటువంటి కసాయి తల్లులు చాలామంది ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, మరియమ్మ నేర్పిస్తుంది ఈ రోజున, ఇదిగో నేను కష్టాలలో కూడా ఈదడానికి ఎస్ అని చెప్పాను, మీకు అలాంటి స్వభావం ఉందా అని ఈ రోజున మరీ తల్లి జీవితం ద్వారా రోజున ప్రియ సహోదరులారా మనకు తెలియచేయబడుతుంది. సంసార జీవితాన్ని
చేతులతో పట్టుకుంది. ఒక ప్రక్కన బిడ్డను, ఒక ప్రక్కన భర్త అయినటువంటి యోసేపు గారికి ఎటువంటి బాధలు కలిగించకుండా, ఎప్పుడు తిట్టకుండా, ఈ రోజున భర్తలను భార్యలు ఎలా పిలుస్తారంటే, ఒరేయ్, పాపం పేర్లు లేవు వాళ్ళకి. ఎంత భార్య భర్త అయితే మాత్రము ఒరే అని పిలవాలా? ప్రియుల చాలా ఉన్నాయి కానీ సమయం అవుతుంది, కానీ నేర్చుకుందాం. మరియతల నుంచి గుణపాఠాలు నేర్చుకుందాం. ఇంటి బాధ్యతలను చేపట్టినటువంటి ఈ మరియతల్లిలాగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, న్యూస్ పేపర్లో చూస్తున్నాం ఏమని, కొడుకుని చిదివేసిన భార్య, భర్తను చంపేసిన భార్య, ధనికుడితో పనారైన భార్య, ఇంకా చాలానే ఉన్నాయి. గూగుల్లో కొడితే ఇవన్నీ వచ్చాయి. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, డోంట్ బికమ్ ద బ్యూటిఫుల్ వైఫ్స్, ది అట్రాక్టివ్, వాట్ వి కాల్, అంగాలకి నగలకు అందాలకు ప్రాముఖ్యత స్త్రీలుగా మారకండి. భర్తను అర్థం చేసుకోవడం, భార్యను అర్థం చేసుకోవడం, కుటుంబ సంసారాన్ని తీర్చుకోవడం, అది ఎలాగని ఆలోచన చేస్తూ ముందుకు నడవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియబిడ్డలారా, మూడవదిగా మరియా యోసేపులు తల్లిదండ్రులకు ఆదర్శం. చూడండి, భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా ఏం చేస్తున్నారు? లూకా శుభవార్త 2:22-25 పరిశీలన చేస్తే, బాలయేసు విశ్వాసములు పెంచారు. బాలుడు తప్పిపోయాడు, దేవాలయంలోకి వెళ్ళిపోయాడు, కనిపించలేదు. వెంటనే బాలుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. ప్రియబిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. బాలుడు తప్పిపోయాడనేటువంటి విషయముతో ఒకరోజు ప్రయాణం కట్టుకుని వెతకడం ప్రారంభించారు. రోజున తల్లిదండ్రులుగా మన బాధ్యతలను బిడ్డల పట్ల ఎలా నిర్వర్తించాలో తెలుసా? బిడ్డలు ఈ రోజున చాలా వాటికి ఆకర్షితులయ్యి పారిపోతూ ఉన్నారు, వేరే మార్గాలలో వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని కనిపెట్టడంలో నీ బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నామా? రోజున మన కుటుంబాలలో ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క బెడ్రూమ్, చిన్నోడికి కూడా ఒక బెడ్రూమే. ఆడేం చేస్తాడో బిడ్డలు తల్లిదండ్రులు చూడరు, అవసరంలే. వాడు తింటున్నాడు, సెల్త ఆడుతున్నాడు, లేకపోతే ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, 3 పూట్ల భోజనం పెట్టి మేకపోతును మేపినట్టు మేపే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఫాదర్ గారండి, నా కొడుకు నా మాట వినట్లేదండి, నేను చెప్పిన పెళ్లి చేసుకోవట్లేదండి. ఎందుకంటాడు? పెట్టు, వేరే కాపురం పెట్టు, తగిలేస్తాడు ఇంట్లోంచి. క్రీస్తునందు ప్రియబిడ్డలారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకోవడం చూడండి, తల్లిదండ్రులను క్రీస్తును, యేసుక్రీస్తును వెతకడంలో వారి ప్రేమ ఎంత ఉందో చూడండి. ఇలాంటి తల్లిదండ్రులు ఈ రోజున యోసేపు మరియమ్మలలాగా మీ బిడ్డలను ఎత్తుక్కోవడం, ప్రేమను కనబరచడంలో మీరు ఎంతగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, బిడ్డలు నీకు అనేక మార్గాల్లో ఆకర్షితులు అవుతున్నారు, సుఖభోగాలకు బానిసలు అవుతున్నారు. ఇటువంటి సందర్భంలో తల్లిదండ్రులుగా వారిని వెతకాలి, సరైన మార్గంలో నడిపించాలి, అర్థం చేసుకోవాలి, బిడ్డలను తీర్చిదిద్దాలి. సిసిసి కేటగిజం వద్ద ఖ్యాతలు ఇచ్చేవచ్చు. 2223వ సంఖ్య చెప్తుంది, బిడ్డలను తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. ఆవిల తెరేసమ్మ గారు ఉన్నారు కదా, పునీత అవలపూరి తెరేసమ్మ గారు. అవలపూరి తెరేసమ్మ గారు చిన్నప్పుడు చదువుకున్నప్పుడట ఓ పాఠశాలలో జాయిన్ చేశారు. పాఠశాలలో జాయిన్ చేస్తే ఈ బైటస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ పిల్లకి, ఎవరు, అవలపూరి తెరేసమ్మ గారికి ఈ బైటస్ అనేటువంటి వ్యక్తి బూతు పుస్తకాలు, సినిమా పుస్తకాలు అందించేవాడు అన్నమాట. అయితే తండ్రి ఈమెను ఏదో బోర్డింగ్లో జాయిన్ చేశారు, అక్కడ హాస్టల్లో జాయిన్ చేశారు, బోర్డింగ్ అంటారు, అందులో గర్ల్స్ బోర్డింగ్లో జాయిన్ చేశారు, బాగానే ఉంది. అయితే ఈ బైటస్ అనేటువంటి వ్యక్తి కాస్త పరిచయం పెరగడం, బూతు పుస్తకాలు అందించడం, ఈ విధంగా చేస్తే ఒకనొక రోజున తండ్రి ఎందుకు సాధారణంగా పిల్లలను విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అవిలాపురం తెరేసమ్మ గారి యొక్క పెట్టెను ఓపెన్ చేస్తే అందులో చాలా బూతు పుస్తకాలు ఉన్నాయట. తీసి వెంటనే అక్కడ ఉన్నటువంటి అమ్మగారులకు చెప్పి ఆ బూతు పుస్తకాలన్నింటినీ అక్కడ నుంచి స్కూల్ మార్పించేశాడట. స్కూల్ మార్పించేసి వేరే స్కూల్లో వేశాడు. ప్రియబిడ్డలారా, ఆ తర్వాత ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వేసిన తర్వాత ఆమె మెల్లిగా చదువుకుంది, తదుపరి ఒక అమ్మగారు అయింది, ఒక సుపీరియర్ జనరల్, తర్వాత పెద్ద ఉన్నతమైనటువంటి మదర్ జనరల్ అయ్యింది. ఒకనొక రోజున ఈ మదర్ జనరల్ అయినప్పుడు ఆమెను మాట్లాడమని చెప్తే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? సరైన సమయంలో మా నాన్న ధైర్యముగా అటువంటి నిర్ణయం తీసుకోకపోతే నా జీవితం అధోగతి పాలయ్యేది అని
పునీత అభిలాపురి తెరేసమ్మ గారు తన సొంత మాటల్లో చెప్పినటువంటి మాట తర్వాత పునీతురాలయ్యింది. నా ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులు బిడ్డలను సరైన వారి మార్గాలను సరిదిద్దాలి. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, ఇక 4వదిగా యేసుక్రీస్తు శాంతిని స్థాపించడానికి వచ్చారు. తల్లిదండ్రుల ప్రేమ వాత్సల్యాల్ని పొందడానికి అల్లారు ముద్దుగా పెరిగాడు. తండ్రి ప్రేమను తన జన్మం ద్వారా కుటుంబానికి చాటి చెప్పాడు. లూకాసు శుభవార్త 2:20 చూడండి, వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దృఢకారుడై పెరుగుతూ పరిపూర్ణ జ్ఞానం పొందాడు. దేవునికి కానుకగా చిన్నతనంలోనే అర్పించుకున్నాడు. ఆయన బాల్యము యవ్వన జీవితం అంతా కూడా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ జీవించాడు. లూకాసు శుభవార్త 2:39 దేవుని చిత్తానుసారముగా ఆయన జీవిస్తూ దేవుని కార్యానికి తల వంచాడు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు జ్ఞానమందును ప్రాయమందును విధేయుడై దేవుని యొక్క అనుగ్రహము, ప్రజల యొక్క మన్నలను, ప్రశంసలను అందుకునేటువంటి రీతిలో జీవించాడు. ది క్రెడిట్స్ గోస్ టు ఇద్దరు పేరెంట్స్. ఎవరికి? యోసేపు గారు, మరియమ్మ గారు. చూడండి, బాల్యము నుంచి యేసుక్రీస్తును అంత చక్కగా ఒక క్రమబద్ధతలో ఆయనను ఆ యేసుక్రీస్తును నడిపించారు, తీర్చిదిద్దారు. ఈరోజు నా ప్రియ తల్లిదండ్రులారా, ఎంతమంది మీ బిడ్డలను ఆ రీతిగా తీర్చిదిద్దుతున్నారు? ఈరోజున సెంట్ ఆంథోనీ చర్చిలో చాలామంది యూత్ ఉన్నారు. నాకు కనబడినప్పుడల్లా మీ నెంబర్లు ఇవ్వండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి యూత్ కొంతమంది కొత్త వారు యాడ్ అయ్యారు. ప్రియబిడ్డలారా, సంఘానికి పంపించండి. మీ బిడ్డలను నేర్చుకుంటారు. చెడును కాదు, బయట ఉండి చెడుని నేర్చుకునే బదులు దేవాలయంలో ఉండి కాస్త మంచి కార్యాలను నేర్చుకోవడం బెటర్. మరలా చెప్తున్నాను, మీ బిడ్డలను పంపించండి, నేర్పించండి. చిన్నతనం నుంచి ఆ పని చేసి వచ్చారా, ఏమన్నా అవసరాలు ఉంటే దేవాలయానికి పనులు చేయడం, జ్ఞానమందును ప్రాయమందును దినదినాభివృద్ధి చెందాడు యేసుక్రీస్తు. తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచారు. రోజున మీ బిడ్డలను ఆ రీతిగా పెంచడం, చెప్పాను కదా, 3 పూట్ల అన్నం పెడితే చాలు అన్నటువంటి రీతిలో బిడ్డలు ఉన్నారే కానీ సరైనటువంటి విలువలతో జీవించే జీవితము ఈ రోజున లేదు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. బిడ్డలు ఏ విధంగా మారుతున్నారంటే డబ్బులకు అన్నింటికి కూడా తల్లిదండ్రులు కూడా లెక్క చేయలేనటువంటి బిడ్డలుగా మారిపోతున్నారు. ప్రేయస్ కోసం తల్లిదండ్రుల ప్రాణాలు కోసేయడం, గుండెలు లాగేయడం, ఆస్తుల కోసం ఉరులేసేయడం, ఇవన్నీ ప్రస్తుత ప్రమాణాలు జరుగుతున్నటువంటివి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. బిడ్డల పట్ల మీ బాధ్యత ఎంత ఉంది? తల్లిదండ్రులారా, మీ బిడ్డల పట్ల బాధ్యతను వహించండి. బిడ్డలారా, యేసుక్రీస్తులా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రియ స్త్రీలారా, మరీ తల్లి వ్యక్తిత్వం కలిగి జీవించండి. కష్టాలలో కూడా ఈదగలిగేటి సంసారాన్ని తీర్చిదిద్దుకోవడంలో బాధ్యతలను చేపట్టండి. తల్లిదండ్రులారా, బిడ్డలను, మీ భార్యలను, సంసార జీవితాన్ని వదిలేయకండి. బాధ్యత మీదే. తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడారు. ప్రభువా, యోసేపులా మేము జీవించడానికి, మరీ తల్లిలాగా ప్రతి స్త్రీ కూడా సంసార జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, యేసుక్రీస్తులాగా ఇదిగో ప్రభువా, జ్ఞానమందును ప్రాయమందును దినదినాభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఈ ప్రార్థన నాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.